పుస్తకమా వేద పుస్తకమా వేద పుస్తకమా వేలాలేని నిధి నీవే వేద పుస్తకమా వేద పుస్తకమా వేద పుస్తకమా వేలాలేని నిధి నీవే అన్ని వేళలందును అందించేను జ్ఞానము అన్ని వేళలందును అందించేను జ్ఞానము నిన్ను ధ్యానించే వారికి నిన్నతి కలుగును నిత్యముగాని వేద పుస్తకమా వేద పుస్తకమా వేద పుస్తకమా వెళ్ళలేని నిధి నీవే వేద పుస్తకమా వేద పుస్తకమా వేద పుస్తకమా వెళ్ళలేని నిధి నీవే. దయచేసి అందరూ కూడా కళ్ళు మూసుకోండి. దైవత్వం కొరకై మరి జానుపాల్ అన్నగారు వచ్చి ప్రార్థన చేస్తారు. తర్వాత ఏలూరు నుండి మన మధ్యకు వచ్చినటువంటి దైవజనులు మనకు దైవత్వం అందిస్తారు. మనందరూ కూడా శ్రద్ధగా విందాం. ప్రార్థన చేసుకుందాం. అందరూ ఏకీభవించండి. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, జీవమగల ప్రభువా, జీవాధిపతి అయిన మా రక్షక, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామానికి ఈ రాత్రికాల సమయంలో మీకు వందనాలు తండ్రి, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. ఇదిగో ప్రభా, ఉదయం నుంచి నీ సన్నిధానంలో ఈ పునరుద్ధాన దినములో నిన్ను స్తుతించి ఆరాధించి నీ నామాన్ని గణపరిచి హెచ్చించే భాగ్యం ఇచ్చావు. అలాగే ఈ రాత్రికాల సమయంలో మా ప్రియులు మరి ప్రభునందు దాసులైనటువంటి మ్యాథ్యూ గారు ఏర్పరిచినటువంటి యవనస్తుల కూడుకులోనికి ప్రభు మమ్మల్ని అందరినీ కూడా సమకూర్చి ఇంతవరకు నీ నామాన్ని బట్టి పాటల చేత నీ నామాన్ని గణపరిచి హెచ్చించే భాగ్యం ఇచ్చావు. అలాగనే తండ్రి సమయంలో మరి నీ దాసులు సిద్ధపాటు కలిగి నీ పరలోకపు మాటలు నీ బిడ్డలకు వినిపించడానికి సిద్ధపడుతూ ఉండగా వారిని మరుగుపరిచి మీరు మాట్లాడండి. మీ మాటల చేత ప్రతి ఒక్కరూ ప్రతి యవనస్తుడు మారు మనసు పొంది నీ చిత్తానుసారమైనటువంటి నీ వాక్యానుసారమైనటువంటి జీవితం పొందుకోవడానికి సహాయం చేయండి. అలాగనే ప్రభువా, మారు మనసు పొంది నీ సన్నిధానంలో నిత్యము నిన్ను స్తుతిస్తున్న బిడ్డలందరూ కూడా నీ మాటలు విని ప్రతి ఒక్కరూ నీ సన్నిధానంలో బలవంతులుగా మరి విశ్వాసములో బలపరచబడి అనేకులు ఎదుట నీ నామానికి మహిమ తెచ్చే పాత్రలుగాను అనేకులు ఎదుట నీ నామాన్ని గణపరిచే ప్రతి పాత్రగా ప్రతి బిడ్డగా కూడా ప్రతి కుటుంబంగా ప్రతి ఒక్కరిని దీవించమని ఆశీర్వదించమని మీ మాటల చేత ప్రతి ఒక్కరిని సంధింపజేయమని మీ చేతులకు అప్పగిస్తూ ఉండగా మీరే మా మధ్యలో ఉండి అధ్యక్షత వహించి సమస్తము మీ నామ మహిమార్థమై జరిగించుకుని మీ నామానికి మహిమ తెచ్చుకోమని మహిమ ఘనత ప్రభావం నీకు ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. సమయంలో ఏర్నూరు నుండి మన మధ్యకు వచ్చినటువంటి దైవజనులు ఎఫ్రాయిం బాబు గారు దైవత్వం అందిస్తుండగా అందరూ కూడా శ్రద్ధగా విందాం. సాయంకాలము హోరేబు ప్రార్థనా మందిరంలో చేరువచ్చినటువంటి యవన బిడ్డలకు అలాగే చేరువచ్చిన సంఘ సభ్యులు
పరిశుద్ధులు విశ్వాసులందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. సమయంలో మనం దేవుని యొక్క వాక్యంలో నుంచి ఒక మాట చదువుకుందాం. లూకాసు వార్త 15వ అధ్యాయం. మీ దగ్గర బైబిల్స్ ఉన్నవాళ్ళు చూడండి. లూకాసు వార్త 15వ అధ్యాయము 18, 19 వచనములు అందరం కలిసి చదువుకుందాం. మీరందరూ చదవాలి. మీ దగ్గర బైబిల్స్ ఉన్న వాళ్ళందరూ కూడా బిగ్గరగా మీ భాగాన్ని మీరు చదవండి. 18, 19 వచనములు అందరం కలిసి చదువుకుందాం. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేస్తుని, ఇక మీదట నీ కుమారుడిని అనిపించుకున్నటకు యోగ్యుడను కాను. నన్ను నీ కూలివానిలో ఒకనిగా పెట్టుకొనుమని అతనితో చెప్పుదుననుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చాను. ప్రార్థన చేస్తాను. ప్రేమగల పరలోకమున మా తండ్రి, కృపా సత్యసంపూర్ణ దేవా, మీకు వందనములు చెల్లిస్తున్నాను. ఈ సాయంకాలము కొమర గ్రామంలో హోరేబు పరిచర్యల ద్వారా ప్రభువా మీరు జరిగిస్తున్న యవన బిడ్డల మధ్య పరిచర్యను బట్టి మీకు వందనములు చెల్లిస్తున్నాను. తండ్రి, మరి యవనస్తులు ఆయన వారి జీవిత కాలంలో తీసుకునే నిర్ణయాలు వారి భవిష్యత్తు అంతటి నిర్ణయిస్తాయి. కాబట్టి ప్రభువా, యవన కాలంలోనే మేలైన నిర్ణయాలు తీసుకున్నట్లుగా మీరు సంధించి మీ వాక్యం ద్వారా మీరు మాట్లాడండి. ప్రభువా, వచ్చిన వారు ఏదో అలవాటుగా ఆచారముగా కాక వాక్యము చేత సంధించబడి మార్పు చెందిన వారిగా వెళ్ళడానికి సహాయం అనుగ్రహించు. ఈ యొక్క ఆయన సాయంకాలం మీ కూడికను అధ్యక్షత వస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను. వీళ్ళడుతున్న మీ దాసును కూడా కనికరించి నా యొక్క నోటి నాలుకను, పెదవులను, గొంతును తాకి ముట్టి స్వస్థపరచండి. దేవా, మీరు మాట్లాడు, నన్ను నోటి బోరగా మాత్రమే వాడుకున్నాము. ఈ మాటలన్నీ కూడా మీ సింహాసనంలోంచి వచ్చినట్లుగా సిద్ధపరచండి. మీ సింహాసనం యొక్క స్పర్శ తాకిడి మాకందరికీ మీరు అనుగ్రహించము. దేవా, వచ్చిన వారు ఎవరు కూడా ఖాళీ హృదయాలతో ఉండకుండా ఆత్మశని బట్టాన్ని సహాయం చేయమని పాదసంధిలో ప్రార్థిస్తున్నాను. ఈ వాక్యం అందరి కొరకు విరిచి వడ్డించమని యేసుక్రీస్తు ప్రభువారికి ఉన్నతమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మనకి మీరందరూ యవనస్తులు ఉన్నారు కాబట్టి అడ్వర్టైజ్మెంట్స్ బాగా చూస్తారా? చూడరా? టీవీలో లేకపోతే మీ యొక్క ఫోన్స్లో, పేపర్లో అడ్వర్టైజ్మెంట్స్ చూస్తూ ఉంటారు కదా. చూడరా? చూస్తారు కదా. చూడడం అంటే మళ్ళీ అబద్ధం అయిపోతుంది కదా. చూస్తాం. చూసినప్పుడు ఒక యాడ్ గురించి మీరు చెప్తారు. మీరు దానికి ఆన్సర్ చెప్పాలి. ఒక ఐడియా తర్వాత ఒక ఐడియా నీ జీవితాన్ని మార్చివేస్తుంది. కాబట్టి ఒక ఐడియా మన జీవితాన్ని మారుస్తుంది అనేటువంటి చాలా నిజమైన విషయం అది. కనుక ఆ ఐడియా గనక దేవుని యొక్క గ్రంథంలో నుండి వచ్చినదైతే మన జీవితం ఇంకా ఫ్రూట్ఫుల్గా ఉంటుంది, ఇంకా ఆశీర్వాదకరంగాను ఫలభరితముగాను ఉంటుంది. కనుక ఈ సాయంకాలము ఒక ఐడియా మనం ఫ్రేమ్ చేసుకోవడానికి ప్రయత్నించాలి. యవనస్తులైనా పెద్దవారైనా ఎవరైనా సరే ఒక ఐడియాని మనం తీసుకుందాం. ఆ ఐడియా ఎలా తీసుకోవాలి అనేది మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కనుక ఈ ఒక ఐడియా నా జీవితాన్ని మారుస్తుంది, ప్రభువా అలాంటి ఐడియా నాకు అనుగ్రహించాలి అని మనం సిద్ధపాటుతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే దేవుని యొక్క వాక్యములో చాలా ఐడియాస్ ఉన్నాయండి. దేవుని యొక్క గ్రంథము, ఈ పరిశుద్ధ గ్రంథములో అన్నీ ఉంటాయి. అంటే అన్ని గ్రంథాలు ఇమిడిది పరిశుద్ధ గ్రంథం. అన్ని గ్రంథాలంటే ఇప్పుడు మీరు చదువుతారు, ఏమేమి చదువుతారు? థియాలజీ చదువుతారు, అంటే దేవుని గురించినటువంటి విషయాలు, దైవశాస్త్రం చదువుతారు, లేదా
బయాలజీ చదువుతారు, జువాలజీ చదువుతారు, ఇంకా బాటనీ చదువుతారు, కెమిస్ట్రీ చదువుతారు, ఫిజిక్స్ చదువుతారు, ఇంకేం చదువుతారు? ఇక్తియాలజీ చదువుతారు. ఇక్తియాలజీ అంటే తెలుసా? ఇక్తియాలజీ అంటే చేపల గురించి చదువుకోవటం. ఇక్తియాలజీ చదువుతాం. అట్లానే ఇంకా చాలా ఆలజీస్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా దీనిలో, అలాగే లా దీనిలో ఉంది, లా అండ్ ఆర్డర్ ఈ బైబిల్లో ఉంది. కాబట్టి మీరు భవిష్యత్తులో ఏ డివిజన్లోకి మీరు వెళ్ళాలనుకున్నా, మెడికల్ ఫీల్డ్ అయినా, ఇంజనీరింగ్ అయినా, లేదా ఇంకా వేరు వేరు డిపార్ట్మెంట్స్లో ఉద్యోగాలకు మీరు వెళ్ళాలనుకుంటే ఈ బేస్ కనుక మీకు ఉందనుకోండి, మీ ఉద్యోగము చాలా సులభంగా చేయగలుగుతారు. కాబట్టి ఈ బేస్ అంతా దేవుని యొక్క గ్రంథంలో రాయబడి ఉంది. ఇది అందుకే మనం చదవాలి. దేవుని యొక్క వాక్యం ఎవరైతే చదువుతారో ఆ వాక్యము చదివి దాని ప్రకారం జీవించే వారికి ఎప్పుడు ఏముంటుంది? ధర్మశాస్త్రము వినువారు నీతిమంతులుగా తీర్చబడరు, కానీ ధర్మశాస్త్రం అనుసరించి వారే నీతిమంతులుగా తీర్చబడతారు. కాబట్టి అన్ని రకాలైనటువంటి సబ్జెక్ట్స్ బైబిల్ గ్రంథంలో ఉంటాయి. మనం స్టడీ చేసుకోవాలంతే, మనము ధ్యానించాలి, లోతుగా వెళ్ళాలి. కనుక యవ్వన కాలంలో మనం ఏ నిర్ణయం అయితే తీసుకుంటామో అది భవిష్యత్తుని శాసిస్తుంది. మీరు భవిష్యత్తులో ఈ యవ్వన కాలంలో తీసుకున్న నిర్ణయమే చాలా అద్భుతమైనటువంటి జీవితాలను మనకు అనుగ్రహిస్తుంది. ఇప్పుడు మన పేరెంట్స్ అప్పుడప్పుడు పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, ఏమన్నారే, ఆ రోజుల్లో మాకు చెప్పేవాళ్ళు ఎవరు లేరు, కాబట్టి నేను ఈ చిన్న ఉద్యోగంలో ఉన్నా, మమ్మల్ని నడిపించే వాళ్ళు ఎవరు లేరు, మాకు గైడ్ ఎవరు లేరు, అందుకే మేము చిన్న చిన్న పనులు చేసుకుంటున్నాం. ఇప్పటిలాగా మా గనక ఇవన్నీ ఉన్నట్లయితే మేము ఎంతో గొప్పవాళ్ళం అయ్యేవారము అని చెప్పుకుంటూ ఉంటారు. నిజమే. దేవుని యొక్క వాక్యము ద్వారా ఒక ఐడియాని గనక మనము తీసుకున్నట్లయితే మన జీవితంలో ఒక అద్భుతము మనము చూడగలుగుతాం. లేదా మన జీవితము సంతోషభరితముగా చేయబడుతుంది. మన జీవితంలో శాంతి, సమాధానం అనేటువంటివి దొరుకుతాయి. ఈరోజు సమాధానం కొరకు, శాంతి కొరకు ఎంతో ప్రయాసపడుతున్నారు ప్రజలు. మనకైతే దేవుని యొక్క వాక్యములు అవన్నీ వ్రాయబడి ఉన్నాయి. సరే, ఇప్పుడు మనం చదివిన సందర్భంలోనికి వద్దాం. ఇక్కడ ఇది మనకు తెలిసిన సందర్భమే, అందుకని అంతా చదివించలేదు. ఇతను ఎవరు? తప్పిపోయిన అనుందా? బైబిల్ గ్రంథంలో తప్పిపోయిన కుమారుడు అని రాయబడి ఉందా? మరి ఎందుకు అంటున్నారు? ఎందుకంటున్నాం? తండ్రి గురించి ఉంది. ఈ కుమారుడు తప్పిపోయాడని రాయబడి ఉందా? మరి తప్పిపోయిన కుమారుడు ఎందుకంటున్నావు? బైబిల్లో మాటలు చాలా జాగ్రత్తగా ఉపయోగించాలి. మంచి సమరయుడు అంటారు, ఉందా బైబిల్లో? లేదు. మరి ఎందుకంటున్నాం? బైబిల్కి మనం ఏమీ కలపకూడదు, ఏమీ తీసేయకూడదు, ఉన్నది ఉన్నట్లుగానే నేర్చుకోవాలి. కాబట్టి ఎప్పుడు కూడా తప్పిపోయిన కుమారుడని ఉపయోగించొద్దు. ఆ మాట లేదు బైబిల్లో, తప్పిపోయిన కుమారుడని. ఎందుకని? తిరిగి వచ్చాడు కదా, తిరిగి వచ్చాడు కాబట్టి ఇంకా తప్పిపోయిన సందర్భం లేదు. అక్కడ తనకున్నటువంటి హక్కును ఉపయోగించుకున్నాడు పాడైపోవడానికి. ఇది ఓ చిన్న మైకు, బహుశా మీకు అందరూ వినిపిస్తుందో లేదో, జస్ట్ మనం దీని కొరకే, మరి అంటే అసలు లేకుండా అయితే మాట్లాడలేం కదా. సో
ఒక ఐడియాని మనం తీసుకోవడానికి రాత్రి ప్రయత్నం చేద్దాం. అది ఎలాంటి ఐడియా, దేవుడు మనకి ఇచ్చేటువంటిది అది ఎలాంటిది అయినప్పటికీ కూడా మనం దానిని తీసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సరే, ఈ తప్పిపోయినటువంటి కుమారుడు అని మీరు అంటున్నారు కదా, తప్పిపోయినా అని అనకూడదని నేర్చుకున్నాం. మరేంటినా చిన్న కుమారుడు. వెరీ గుడ్, చిన్న కుమారుడు. ఈ మాట నేర్చుకోండి, చిన్న కుమారుడు. కాబట్టి ఈ చిన్న కుమారుడు తన యొక్క జీవితంలో తనకున్నటువంటి ఆస్తి కావాలనుకున్నాడు, తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు, అంత దుర్వ్యాపారం చేశాడు, మళ్ళా తిరిగి వచ్చేసాడు. వచ్చిన తరువాత మరి ఆయన పందుల దగ్గరికి వెళ్ళవలసి వచ్చింది. అంత నాశనం చేసుకున్నాడు, తనకున్న హక్కు అంతా కోల్పోయాడు, ఆస్తిని అంతా నాశనం చేసుకున్నాడు. నాశనం చేసుకొని ఇప్పుడు ఒక పందులు కాచేవాడి దగ్గరికి వెళ్ళాడు. అక్కడ పందులు కాస్తున్నప్పటికీ కూడా అక్కడ ఆహారం తగినంతగా అతను పెట్టట్లేదు. ఆ ఓనర్ పందులకు పెడుతున్నాడు కానీ ఇతనికి ఆహారం పెట్టడం లేదు. అయితే అక్కడికి వెళ్ళిన తరువాత ఏమనుకున్నాడు, నా తండ్రి ఇంటిలో అనేక మంది పని చేస్తున్నారు, వాళ్ళకి సమృద్ధిగా ఆహారం దొరుకుతుంది, కాబట్టి మరలా నేను నా తండ్రి ఇంటికి వెళ్ళి నేను ఆహారము సమృద్ధిగా దొరుకున్నట్లు ఒక పనివానిగా ఉంచుకోమని అడుగుతాను అనుకొనేను. ఐడియా ఏమొచ్చింది అక్కడ? అనుకొనేను, అనుకున్నాడు. ఆ ఐడియా ఆయన జీవితాన్ని మార్చేసినట్లుగా మన వాక్యంలో చూస్తాం. కాబట్టి మనందరి జీవితాల్లో కూడా ఈ ఐడియా ఏమనుకున్నాడు, తిరిగి నా తండ్రి యొద్దకు వెళ్ళదని అనుకున్నాడు. అంతే అనుకున్నాడు, తండ్రి దగ్గరికి వెళ్ళి. అనుకోకుండా ఏది జరగదండి. మనము తప్పనిసరిగా మనకి ఏం కావాలో ప్రభువుని అడగాలి. మీకేం కావాలో మీకు తెలియదు, మీరు అడగట్లేదు కాబట్టి మీకు దొరకట్లేదు. కాబట్టి ఏం కావాలో ఒకసారి మనకు తెలియదు, కనుకనే మనము అడిగి పొందుకోవాలి అనేటువంటి దేవుని యొక్క ఉద్దేశం ఎప్పుడూ కూడా. యవనస్తులు తప్పనిసరిగా మీ యొక్క యవన కాలంలో, ఈరోజు యవన కాలంలో మీరు తీసుకునే నిర్ణయము మీ జీవితాంతం మిమ్మల్ని ఆశీర్వాదకరంగా చేస్తుంది. ఉదాహరణకి యేసేపు యొక్క జీవితాన్ని మనం చూసినప్పుడు తన యవన కాలంలో ఎలా ఉన్నాడు, ఎన్నో శ్రమలు, ఎంతో బాధలు వచ్చాయి. అయితే దేవుణ్ణి విడిచిపెట్టగా దేవుని వైపే చూస్తూ వచ్చాడు కాబట్టి తన భవిష్యత్ అంతా కూడా ఆ రాజ్యమునకు ప్రధానమంత్రిగా అయితే ఆ యొక్క ఐగుప్తుకి ప్రధానిగా ఉంటూ వచ్చాడు. కాబట్టి ఒక నిర్ణయము మనందరి జీవితాల్లో కూడా మనము తీసుకునవలసిన వారంగా ఉన్నాం. మనందరి జీవితంలో ఒక ఐడియా అనేది మనం ఫ్రేమ్ చేసుకోవాలి. సరే, ఇప్పుడు ఇక్కడ ఈ చిన్న కుమారుడు ఏ నిర్ణయం తీసుకున్నాడు, తిరిగి తండ్రి యొద్దకు వెళ్ళదను అనుకున్నాడు. నేను తండ్రి యొద్దకు వెళతాను అనుకొని ఈ రాత్రి లేదా సాయంకాలము మరి తండ్రి యొద్దకు రావాలి అని నీవు నేను అనుకున్నట్లయితే మనకు కూడా ఏం దొరుకుతుంది, రక్షణ దొరుకుతుంది. లేకపోతే మనకు కూడా ఏం దొరికింది, ఆయనకి పోగొట్టుకున్న స్వాస్థ్యాన్ని తిరిగి పొందుకున్నాడు. తిరిగి పొందుకున్నాడు. కనుక యవనస్తులైన వారు ప్రత్యేకంగా మీరు దేవుని సన్నిధిలో మీరు ప్రభువుని అడగాలి. మీకు ఒక డెసిషన్ ఉండాలి, ఒక నిర్ణయం అనేటువంటిది అనుకోవాలి. ఒక ఐడియాని ఫ్రేమ్ చేసుకొని మీ జీవితంలో ముందుకు సాగినట్లయితే దేవుడు తప్పనిసరిగా మనకి అక్కడ సహాయం చేస్తాడు. కనుకనే మరి ఎలాంటి ఐడియా, ఇప్పుడు యవనస్తులు కాబట్టి మీకు చదువుకు సంబంధించిన ఒక ఐడియా మీరు తీసుకోవచ్చు, లేదా ఉద్యోగానికి సంబంధించిన ఒక ఐడియా మీరు తీసుకోవచ్చు. ఈ ఐడియా లేదంటే అనుకుంటే ఫలాంది చేద్దాము లేదా ఫలాంది చేయాలని అనుకుని ప్రభు దగ్గర మనం పెట్టాలి. ఇప్పుడు ఏం చేశాడు, ఈ చిన్న కుమారుడు అనుకొని ఎక్కడికి వచ్చాడు, తండ్రి యొద్దకు వచ్చేసాడు. తండ్రి ఏం చేశాడు, మరి దూరముగా ఉండగానే పరిగెత్తుకొని వెళ్ళాడు. పరిగెత్తుకొని వెళ్ళి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని కౌగిలించుకొని తీసుకొచ్చాడు. ఎందుకు పరిగెత్తవలసి వచ్చింది? రాడా చూశాడు కదా, వీధి చివర ఉన్నాడు,
తండ్రి ఇక్కడ పైన చూస్తున్నాడు. అయ్యో నా చిన్న కుమారుడు వచ్చేస్తున్నాడు అనుకున్నాడు. బాగా జుట్టు పెరిగిపోయింది, బాగా బట్టలు చినిగిపోయినాయి, కంపు కొడుతూ ఉన్నాడు, పనికిరాని వాడిగా కనిపిస్తూ ఉన్నాడు. పరిగెత్తుకుంటూ వెళ్ళి ఎందుకు కౌగిలించుకోవాల్సి వచ్చింది? దానికి కారణం ఏంటంటే ఆ కుమారుడుని గనక ఎవరైనా ఊర్లో చూస్తే రాళ్లతో కొట్టి చంపుతారు. అప్పుడున్నటువంటి లా లేదా అప్పుడున్నటువంటి న్యాయము, అప్పుడున్నటువంటి ధర్మశాస్త్రం ఏమిటంటే ఎవరైనా ఒకడు తన కుమారులో తండ్రిని ఎదిరించి తన ఆస్తి మొత్తాన్ని తీసుకొని తండ్రితో తెగదెంపులు చేసుకుని ఆ గ్రామం నుంచి వెళ్ళిపోయినట్లయితే ఆ వ్యక్తి మళ్ళా తిరిగి వచ్చినప్పుడు గ్రామస్తులు కనుగొని పట్టుకొని రాళ్లతో కొట్టి చంపి ఆ రాళ్ళు అతని మీద గుట్టగా వేయవలెను అన్నట్టు ద్వితీయోపదేశకాండం మనం చదువుతాం. కాబట్టి అందుకని తండ్రి ఏం చేశాడంటే, అమ్మో ఎవరైనా చూచారంటే నా కుమారుని రాళ్లతో కొట్టి చంపేస్తారు, ఎందుకంటే ఇతను నా దగ్గర నుంచి వెళ్ళిపోయాడు, గ్రామాన్ని విడిచి వెళ్ళిపోయాడు, కాబట్టి చంపేస్తారు అని చెప్పి తండ్రి పరిగెత్తి వెళ్ళి కౌగిలించుకున్నాడు. ఇక అప్పుడు ఎవరు ఏమి రాళ్ళు వేయటానికి లేదు, తండ్రి చేతిలో ఉన్నాడు కాబట్టి వచ్చే ప్రమాదం నుంచి తండ్రి తప్పిస్తూ వచ్చాడు. కనుక ఈ రాత్రి ఒక ఐడియా, ఈ రాత్రి ఏదైనా నీ ఆలోచన ఏమైతే ఉందో దానిని నువ్వు ప్రభు దగ్గర పెట్టినట్లయితే ఆయన నీకు మార్గమును చూపిస్తాడు. మనకు తెలియదు, మన వెనుక ఆయన పని చేస్తాడు. ఇప్పుడు చూడండి, ఉదాహరణకి మీరు టీవీ చూసేటప్పుడు టీవీ మీద బొమ్మలు కనిపిస్తూ ఉంటాయి. ఈ బొమ్మలు వెనక ఏముంటుంది అసలు? ఈ బొమ్మలు కనిపించాలంటే వెనుక ఏం జరుగుతుంది? చాలా పని చేయాలి. ఏం చేయాలి? దాన్ని షూట్ చేయాలి, ఇట్లా షూటింగ్ చేయాలి, తర్వాత దాన్ని ఒక ఎడిట్ చేయాలి, దాన్ని తీసుకొచ్చి టెలికాస్ట్ చేయాలి. దీనికి చాలా ఖర్చు అవుతుంది, చాలా పని ఉంటుంది, చాలా ఎక్విప్మెంట్ కావాలి, చాలా మ్యాన్ పవర్ కూడా కావాలి. అప్పుడే మనము టీవీలో ఆ బొమ్మ చూడగలుగుతాం. మనం చూసేది టీవీలో బొమ్మే, కానీ దాని వెనుక చాలా పని జరుగుతుంది. అది దేవుని పని. నీవు నేను ఈ లోకములో సంతోషముగా ఉండాలంటే మన వెనుక దేవుడు చాలా పని చేస్తాడు. ఆ పని ఆయన చేయాలి అంటే మనకు ఒక ఐడియా కలిగి ఉండాలి. మనం నీ జీవితాన్ని మార్చుకోవాలి. ఈ రోజైనా సరే, ఈ సాయంకాలం ఇప్పటివరకు ఎలా జీవించావు అనవసరం, అయిపోయింది. ఇప్పటివరకు గడిచిపోయింది. ఈ గడియ వరకు కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా గడిచిపోయింది. కానీ ఈ క్షణము దేవుని యొక్క ఆత్మ నిన్ను సంధిస్తున్నాడు. ఏ నిర్ణయం తీసుకుంటావు ఈ రాత్రి? నీ గురించి, నీ జీవితం గురించి, నీ భవిష్యత్తు గురించి, నీ కుటుంబం గురించి, నీ రాబోయే దినముల గురించి, నీ లైఫ్ పార్ట్నర్ గురించి, నీ జాబ్ గురించి ఏమి నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నావో అది నువ్వు తీసుకున్నట్లయితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆ నిర్ణయం తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళాలి. పిల్లలైనా పెద్దలైనా సరే, ఎవరైనా సరే ఆ నిర్ణయం తీసుకోవాలని దేవుడు నీతో మాట్లాడుతూ వస్తున్నాడు. కనుక ఇక్కడ తండ్రి పరిగెత్తు వెళ్ళి, ఆ ముసలి తండ్రి వెళ్ళి కుమారుడిని కౌగిలించుకోవడానికి కారణం అతను మరణించకూడదని. అట్లానే మన విషయంలో కూడా మనం చేసిన పొరపాట్లు ఆయన దగ్గర ఒప్పుకున్నప్పుడు సరిచేయబడిన వారముగా మనం ఉంటాం. తర్వాత తండ్రి మనలను సంరక్షిస్తూ వస్తాడు. సంరక్షించాడు. ఇప్పుడు తండ్రి తీసుకుని వచ్చాడు కుమారుడి ఇంటికి. ఇప్పుడు ఏం జరిగింది? ఇంటిలో సంతోషం వచ్చేసింది. ఏమంటున్నాడు? ఇదిగో చనిపోయే కుమారుడు వల్ల బ్రతికాడు కాబట్టి మీరు విందు చేయండి. కొవ్విన దూడను వధించి విందు చేయమన్నారు. కాబట్టి అందరూ విందులో పాలు పొందుతున్నారు. ఈ చిన్న కుమారుడు వచ్చినందుకు, చిన్న కుమారుడు తిరిగి ఒక నిర్ణయముతో తిరిగి వచ్చినందులకై ఆశీర్వదించబడ్డాడు, సంతోషిస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడే మరొక సందర్భం వస్తుంది. ఏమిటది? పెద్ద కుమారుడు ఉన్నాడు ఇంట్లో. ఈ పెద్ద కుమారుడు పొలంలో ఉన్నాడు. ఇప్పుడు సాయంకాలం అయింది, ఇంటికి వచ్చేసాడు. ఇంటి దగ్గర ఏం జరుగుతుంది? విందు భోజనము, మ్యూజిక్ కన్సర్ట్ జరుగుతుంది. అక్కడ పాటలు పాడుతున్నారు, వాయిద్యాలు వాయిస్తున్నారు, తినేవాళ్ళు తింటున్నారు, ఆహా ఓహో సంతోషిస్తూ ఉన్నారు. ఏమిటి సంతోషానికి కారణం? నా తండ్రి నాకేం చెప్పలేదే అనుకున్నాడు పొలంలో వచ్చిన పెద్ద కుమారుడు. కాబట్టి ఈ పెద్ద కుమారుడు ఇప్పుడు వచ్చి అడుగుతున్నాడు పనివాడిని, దాసుని అడుగుతున్నాడు. ఏమని? ఏంటిదంతా?
దాసుడు ఏం చెప్పాలి? మీ తమ్ముడు చాలండి. ఇప్పుడు ఆ దాసుడు ఏం చెప్పాలి? అయ్యా మీ తమ్ముడు మరి దూర ప్రాంతం వెళ్ళిపోయాడు కదా, మళ్ళీ క్షేమంగా వచ్చాడు, దేవుడు ఆయన క్షేమంగా మన మధ్య తీసుకొచ్చాడు, కాబట్టి తండ్రి గారు సంతోషించి ఇది చేయమన్నారు అని చెప్పాలి. కానీ ఏం చెప్తున్నాడు? ఆస్తి అంత తీసుకొని వెళ్ళి అక్కడ దూరదేశంలో పాడు చేసి వచ్చాడు నీ తమ్ముడు వచ్చినప్పుడు నీ తండ్రి పిలిచి లోపలికి పిలిచి విందు చేస్తున్నాడు అని చెప్పాడు. బైబిల్ గ్రంథంలో దాసులు చాలా మంది ఉన్నారండి. ఈ దాసులు ఏం చేస్తారంటే నష్టము చేసే దాసులు ఉంటారు. కాబట్టి దాసుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని మనం నేర్చుకుంటాం. ఈ దాసుడు చెడ్డ దాసుడు. ఇతను ఆ కుమారుడికి చెప్పే విధంగా చెప్పలేదు. ఏమంటున్నాడంటే కుమారుడు తిరిగి వచ్చాడా, మీ తమ్ముడు అంతా పాడు చేసుకుని వచ్చాడు, ఆ జుట్టంతా పెరిగిపోయి అదంతా తీసేసి వచ్చాడు, మురికిగా వచ్చాడు, చిరిగిన బట్టలతో వచ్చాడు, ఇప్పుడు అతనికి మంచి బట్టలు ఇచ్చాడు, ఉంగరం ఇచ్చాడు, జోళ్ళు ఇచ్చాడు, తర్వాత ప్రశస్త వస్త్రాలు ఇచ్చాడు, ఇప్పుడేమో విందు చేస్తున్నాడు అని చెప్పాడు. కోపం వచ్చేటట్లుగా చెప్పాడు. కాబట్టి ఇప్పుడు ఆ పెద్ద కుమారుడు లోపలికి రాకుండా బయటే ఉండిపోయాడు. తండ్రి వచ్చి రాయ్యా లోపలికి రా అంటే ఏదో చెప్తున్నాడు. దేవుని మందిరంలో ఆల్రెడీ ఉన్నటువంటి వారు, అంటే దేవుని మందిరంలో విశ్వాసులముగా ఉన్నటువంటి వారు ఈ పెద్ద కుమారులు. రక్షించబడి పాప క్షమాపణ నుండి వచ్చి దేవుని మందిరంలో కూర్చున్న నూతన విశ్వాసులు చిన్న కుమారులు. కాబట్టి వారు తప్పు తెలుసుకొని వచ్చారు. ఇప్పుడు దేవుని మందిరంలో వారు ప్రభువుని ఆరాధిస్తున్నారు, దేవుని పిల్లలుగా ఉంటున్నారు. అయితే ఏం జరిగింది ఇక్కడ? పెద్ద కుమారుడు మాత్రం, అంటే ఆల్రెడీ ఉన్నవాళ్ళు ఇంట్లో ఉన్న, ఆల్రెడీ పెద్ద కుమారుడు ఇంట్లో ఉన్నాడు, పొలంలోకి పనికి వెళ్ళాడు, వచ్చాడు, ఇప్పుడు ఏమన్నా లోపలికి రానంటున్నాడు. కాబట్టి చాలాసార్లు ఈ పెద్ద కుమారులు ఈ చిన్న కుమారులను చూచి అసూయపడి సంఘములో గలిబిలి అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఈ చిన్న కుమారుని వలె ఈ రాత్రి ఒక నిర్ణయం మీరు తీసుకోవాలి. అది ఎలాంటి నిర్ణయం, అది ఏమైనా కానీ ఇతనికి ఉందేంటంటే ఇతనికి తన సర్వస్వాన్ని కోల్పోయాడు, తిరిగి తండ్రి దగ్గరికి వెళ్ళి పొందుకోవాలి, తండ్రి ఇంటికి వెళ్ళాలి అనేటువంటిది ఈయన ఆలోచన. కాబట్టి ఆలోచన అనుకున్నాడు, ఇలా చేయాలి అని అనుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఇలా చేస్తాను అని సిద్ధపడ్డాడు. వెంటనే దేవుడు అతను ఆశీర్వదించాడు. కాబట్టి రాత్రి నీ జీవితంలో అది ఎలాంటిదైనా సరే, ఈ కుమారుడు ఎలాగైతే తిరిగి పొందుకున్నాడో, అతను చెడ్డవాడు కావచ్చు, పాడు చేసి ఉండొచ్చు, నష్టపోయి ఉండొచ్చు, కానీ దేవుడు సమకూర్చే దేవుడు. జ్ఞాపకం ఉంచుకోవాలి, మన దేవుడు ఆయన సమకూర్చేటువంటి దేవుడు, బలహీనులైన వారిని బలపరిచేటువంటి దేవుడు. నువ్వు ఎంత కోల్పోయినా పర్వాలేదు ఇప్పటి వరకు, కానీ ఈ రాత్రి నేను సమకూర్చాలని నీ దగ్గరికి వచ్చాడు. ఊరికి అకేషనల్ గా లేదంటే యాక్సిడెంటల్ గా ఇక్కడికి రాలేదు. మీరు ఇప్పుడు ఏదో మీటింగ్ ఉందని రాలేదు. దేవుడు నీతో మాట్లాడతాడని మనం అందరం వచ్చాం. మనతో మాట్లాడతాడని మనం ఇక్కడ దేవుని మందిరంలోకి వచ్చాం. మాట్లాడుతున్నాడు. నువ్వు ఒబే అయితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దానికి లోబడితే ప్రభువా ఇదిగో నిజమే, ఇదిగో నా జీవితంలో కూడా ఇదిగో నిర్ణయం తీసుకుంటున్నా, అది ఏ నిర్ణయమో దేవుడు నీకు బయలుపరుస్తాడు. లేకపోతే నీ యొక్క ఆలోచనను బట్టి నీ ఆలోచన యావత్తు నేను సఫలపరుస్తాను కీర్తన గ్రంథంలో. కాబట్టి నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పి నీ ఆలోచన యావత్తు సఫలపరిచేటువంటి దేవుడు. ఈ రాత్రి అలాంటి ఆలోచన ఏదైనా నువ్వు చేసినట్లయితే దేవుడు తప్పకుండా దాన్ని ఆశీర్వదిస్తాడు. అది ఎంత పెద్దదైనా పర్వాలేదు, ఎంత పెద్దదైనా పర్వాలేదు. చిన్న చిన్నవి కాదు దేవునికి కావాల్సింది, పెద్దవి అడిగే వాళ్ళు కావాలంట ఆయనకి. మనం చిన్న చిన్న వాటితో సంతృప్తి చెందేస్తున్నాం. కాబట్టి దేవుని యొక్క శక్తి ఏంటో మనకు అర్థం కావడం లేదు. పెద్దవి అడగాలి. కాబట్టి దేవుని దగ్గర నుంచి దేవునికి పెద్దవి ఇవ్వాలి, పెద్దవి తీసుకోవాలి, పెద్దవి ఇవ్వాలి ఆయనకి. కాబట్టి ఇది ఆయన కోరుకునేటువంటిది. ఇక్కడ ఈ చిన్న కుమారుడు తీసుకున్నటువంటి నిర్ణయము, తిరిగి నా తండ్రి యొద్దకు వెళ్ళేదను అనుకుని తిరిగి తండ్రి యొద్దకు వెళ్తాను అనుకున్నాడు. కనుక ఈ సాయంకాలం మీ హృదయంలో ఏ నిర్ణయం ఉందో అది ప్రభువు దగ్గర మనము
దానిని పెడదాం. ప్రభు దగ్గర పెట్టినప్పుడు ఆయన దాన్ని సఫలపరుస్తాడు. ఇక్కడ మరొక సందర్భాన్ని మనం చూద్దాం. రండి, మీ దగ్గర ఉంటే కనుక బైబిల్లో మరొక సందర్భం కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. రండి. కాబట్టి ఈ చిన్న కుమారుడు జీవితము మార్చుకున్నాడు. తర్వాత మార్క్స్ వార్తలో మార్క్స్ వార్త కంటే కూడా ఇంకొక విషయం, ఇక్కడ లూకాసు వార్తలోనే 19వ అధ్యాయంలో మరొక మాట ఇక్కడ చూద్దాం. రండి, లూకాసు వార్త 19వ అధ్యాయము నేను చదువుతున్నాను, మొదటి వచనం నుంచి. ఆయన సంచరించుచు యెరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడైన జక్కయ్యను పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరెను. కానీ ఏమైంది? పొట్టివాడైనందున జనులు గుంపుగూడి చూడలేకపోయాను. కాబట్టి ఇక్కడ ఈ జక్కయ్య గురించి కూడా ఇప్పుడు అక్కడ చిన్న కుమారుణ్ణి మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు తన జీవితము మార్పు చెంది ఆ రోజు నుంచి తన జీవితంలో అన్ని పోయినాయి, పాత విషయాలు అన్ని పోయినాయి, సమస్తము క్రొత్తం అయిపోయినాయి. కాబట్టి మన జీవితం ఈ రోజు నుంచి మారాలి. దేవుడు మనతో మాట్లాడిన తర్వాత కూడా అలాగే ఉండకూడదు. ఇంకా నా జీవితం ఈ రోజు నుంచి నేను మార్పు చెందాలి. అది ఎలాంటిదైనా సరే, ఎన్నెన్నో ఉంటాయి మనందరి జీవితాల్లో, ఎన్నెన్నో దేవునికి ఇష్టం లేని ఉంటాయి. వాటిని ఒక్కోటి మనం తీసివేసుకుంటూ రావాలి. దేవుని అడగాలి, ప్రభువుని అడగాలి. ఈ రాత్రి మనం అడిగినట్లయితే ఆయన వాటిని సరిచేస్తాడు. కాబట్టి ఇక్కడ మనం చూస్తే రెండవదిగా అక్కడ ఎవరిని చూసాం? జక్కయ్యను చూసాం. కాబట్టి జక్కయ్య ఏమనుకున్నాడంట? యేసు ఎవరో అని చూడగోరెను, కోరుకున్నాడు. ఇందా చిన్న కుమారుడు జీవితం మారాలని కోరుకున్నాడు. ఈయనేం కోరుకుంటున్నాడు? యేసు ఎవరో అని చూడాలని కోరుకుంటున్నాడు. కాబట్టి యేసు ఎవరో చూద్దాం. యేసు అంట నజరేతులో పుట్టాడంట, తిరుగుతున్నాడంట, అందరిని బాగు చేస్తున్నాడంట, స్వస్థపరుస్తున్నాడంట అని విని ఇప్పుడేమనుకుంటున్నాడు? చూడాలి అనుకుంటున్నాడు. చూడాలనుకుని ఒక ఐడియా వచ్చింది ఆయనకి. ఎవరైనా సుంకపు గుత్తదారుడు మరియు ధనవంతుడు, ఈయనకేం అవసరం? యేసు ఎవరో ఒక సాధువు, అయిన ఒక బైరాగి, లేదా ఈ దేవుని గురించి చెప్పుకుంటూ తిరిగేటువంటి ఆయన, యేసేపు కుమారుడు, వడ్లవాని కుమారుడు, మరియకు జన్మించాడు. మరి ఇలాంటి వ్యక్తికి ఏముంది వాల్యూ? ఆయన ఈయన చూడాలనుకోవడం ఎందుకు చూడాలనుకుంటున్నాడు? యేసు ఎవరో అని చూడకూడదు. ఇక్కడ సుంకపు గుత్తదారుడు అంటే ఒక గొప్ప అధికారి, రోమా ప్రభుత్వంలో గొప్ప అధికారి. ఆయన ట్యాక్స్ వసూలు చేసేటువంటి అధికారి. ఈ ట్యాక్స్ వసూలు చేసే అధికారి అదే సమయంలో ధనవంతుడు కూడా. సో ఈ ధనవంతుడు, ఈ అధికారి ఇప్పుడు యేసు ఎవరో అని చూడగోరెను. కాబట్టి యేసుక్రీస్తు ఎవరో అని చూడాలని ఆశపడ్డాడు. అనుకోని పొట్టివాడు కాబట్టి, కనిపించాడు కాబట్టి, ఆయన గుంపులో ఉన్నాడు కాబట్టి వెళ్ళిపోయి అక్కడ మేడి చెట్టు ఎక్కి అక్కడ కూర్చున్నాడంట. ఇప్పుడు తనకున్నటువంటి ఆలోచనను సఫలపరుచుకోవడానికి, తనకున్నటువంటి ఐడియాను పాటించడానికి ఇతనుకున్నటువంటి సమస్తాన్ని విడిచిపెట్టేశాడు. ఏం విడిచిపెట్టాడు? తన ఉద్యోగము గురించి పట్టించుకోలేదు, తన ధనవంతుడన్న విషయము పట్టించుకోలేదు, లేకపోతే సమాజం అంతా చూసి నవ్వుతారని పట్టించుకోలేదు. నేను యేసును చూడాలి అనుకున్నాడు అంతే. ఇది చాలా అద్భుతమైన విషయం. ఈరోజు ధనవంతులు కానీ, లేదంటే పెద్ద పెద్ద ఉద్యోగాల్లో ఉన్నవారు కానీ ఎందుకు యేసుక్రీస్తుని ఎరగలేకపోతున్నారు? వారు చూడాలనుకోవట్లేదు, ఆయన గురించి తెలుసుకోవాలనుకోవట్లేదు. కానీ దేవాది దేవుడు తన అపారమైన కృపను బట్టి నీకు నాకు అవకాశం ఇచ్చాడు. ఆయనను తెలుసుకోవాలని, ఆయనతో మనం మాట్లాడాలని, ఆయనతో సంభాషించాలని ఇష్టపడి ఆయన మనం రక్షించుకున్నాడు తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా. యేసుని చూడాలి అని ఆలోచన వచ్చింది. వెంటనే ఎక్కడికి వెళ్ళాడు? పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. ముందే
ఒక చెట్టు ఎక్కాడు. ఇప్పుడు మరి జిల్లా కలెక్టర్ గారు ఎవరో ఒక ఆయన వచ్చి చెట్టు ఎక్కాడు అనుకోండి, ఏమంటారు? అందరూ ఎగతాళి చేస్తారు. ఏంటి చెట్టు ఎక్కుతున్నారు ఏంటి? ఒక చిన్న అధికారి అయినా సరే చెట్టు ఎక్కితే చెట్టు మీద ఉంటే గనక ఎందుకు ఈయన చెట్లు ఎక్కుతున్నాడు? కాబట్టి తనకున్న సమస్తాన్ని విడిచిపెట్టేశాడు. తన ఆలోచన నెరవేర్చబడటానికి, తన కోరికను తీర్చుకోవడానికి, తన ఐడియాని ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఆ జక్కయ్య ఏమీ చూడలేదు. పరిసరాలు చూడలేదు, ప్రజలను చూడలేదు, తన అధికారాన్ని చూడలేదు, తన ధనధన విషయము చూడలేదు. ఏమి చూడకుండా ఉన్నటువంటి అవకాశము వెళ్ళి ఆ చెట్టు ఎక్కడం, వేడి చెట్టు ఎక్కేశాడు. ఆ మేడి చెట్టు ఎక్కేశాడు. కాబట్టి ఆ చెట్టు ఎక్కినప్పుడు ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చాడు. ఏమన్నారు? నీ ఇంట ఉండవలసి ఉన్నది. చేర్చుకునేను. చివరి కింద వచ్చి లాస్ట్ లో ఒక మాట చదవమ్మా. ఏమంటారు? నేడు ఇంటికి ఇతను అబ్రహాము కుమారుడే, ఇతడు అబ్రహాము కుమారుడే, ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. కాబట్టి రాత్రి నీ నిర్ణయం కూడా రక్షణ అయితే, నీ గురించి కాదు సుమా, నీ కుటుంబం, నీ ఇంటికి రక్షణ కావాలి. దేవుడు చూచేది నీ రక్షణ, వ్యక్తిగత రక్షణ ఆయనకు అవసరం లేదు. కుటుంబము రక్షించబడిందా లేదా? కుటుంబం ఒక యూనిట్ దేవుని దృష్టిలో, ఒక మనిషి కాదు. ఒక మనిషి సింగిల్ గా ఉన్న మనిషి అంటే అతను హాఫే, సగమే. మరి ఎప్పుడు ఫుల్ఫిల్ అవుతాడు? ఎప్పుడు ఆయన ఫుల్ఫిల్ అవుతాడు? వివాహంలో జతపరచబడి కుటుంబముగా చేయబడినప్పుడే దేవుడు ఫుల్ఫిల్ అవుతాడు ఆయన. కనుక ఫుల్ఫిల్ అవ్వాలి అంటే, ఆ కోరిక తీరాలి అంటే తనకున్న సమస్తాన్ని విడిచిపెట్టేశాడు ఈ జక్కయ్య. కాబట్టి వచ్చాడు. ఇప్పుడు అన్నాడు, యేసయ్య చెప్తున్నాడు, నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఇతను అబ్రహాము కుమారుడే. ఎందుకంటే తనకున్నదంతా పేదలకు ఇచ్చేస్తానని చెప్పాడు. 4 అంతలు ఇచ్చేస్తాను ప్రభువా అన్నాడు. మరి అలా ఇచ్చేశాడు. చరిత్రలో జక్కయ్య గురించి స్టడీ చేస్తే ఆయన అందరికీ పనిచేసి చివరికి పేద స్థితిలో చనిపోయాడు. యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యరికము చేస్తూ పేదరికంలో చనిపోయాడని చరిత్రలో మనం చదువుతాం జక్కయ్య గురించి. దేవుని కొరకై మరి ఒక నిర్ణయము ఆయన తీసుకోవడానికి వచ్చాడు. ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఏమనంటే ఆయన చూడాలి అనుకున్నాడు, కానీ ఆ ఇంటికి రక్షణ దేవుడిచ్చాడు. కాబట్టి నీవు కూడా ఇంకా నీ కుటుంబంలో ఎవరైనా రక్షించబడకపోతే, ఇంకా ఒకవేళ నీ ఇంట్లో పెద్దవాళ్ళు కానీ, చిన్నవాళ్ళు కానీ, కుమారులు కానీ, కుమార్తెలు కానీ, అల్లుళ్ళు కానీ, కోడళ్ళు కానీ, ఎవరైనా సరే ఇంకా రక్షించబడలేదు, ఇంకా పాప క్షమాపణ నొందలేదు, నీతిమంతుల లిస్టులోకి రాలేదు, నీతిమంతులుగా చేయబడలేదు, ఇంకా పాపములోనే జీవిస్తున్నారు, నామకార్థ జీవితమే ఉంటుంది, ఇంకా వారు చనిపోతే నరకానికి వెళతారు అనేటువంటి పరిస్థితులు వాళ్ళు ఉన్నట్లయితే, ఈ రాత్రి నువ్వు తీసుకోవాల్సిన నిర్ణయం ఆయన చూడాలని అనుకోవడం. ఆయన దగ్గరికి వచ్చి, ప్రభువా నా కుటుంబం అంతా రక్షించబడాలి, నా కుటుంబంలో అందరూ పాప క్షమాపణ ఉందా, నన్ను రక్షించుకున్నావు, నా ద్వారా వారు కూడా రావాలి అని నేను అడగాలి. మన కుటుంబంలో ఎవరూ కూడా రక్షణ లేకుండా ఉండకూడదని. ఉందంటే అది మనదే బాధ్యత. మన కుటుంబంలో ఎవరికి రక్షణ లేకపోయినా మనదే బాధ్యత. అది ఎవరు దైవ సేవకులు లేకపోతే వారు వీరిది కాదు. గోజాడి ప్రార్థించినట్లయితే ఆ రక్షణ దొరుకుతుంది, రక్షణ వస్తుంది. కాబట్టి తల్లిదండ్రులైన వారు మీ పిల్లలు కనుక ఇంకా రక్షణలోకి రాకపోతే వారి కొరకు ప్రార్థించండి, కన్నీటితో ప్రార్థించండి, ఉపవాసం ఉండి ప్రార్థించండి, గొలుసు ప్రార్థనలో ప్రార్థించండి, సంఘ ప్రార్థనలో ప్రార్థించండి, లేకపోతే ఇంకా మీరు ఒంటరిగా ఉన్నప్పుడు ప్రార్థించండి. ఎప్పుడు ప్రార్థన ఆ బిడ్డల గురించి చేస్తూనే ఉండాలి. ఇది దేవుని యొక్క ఉద్దేశం. వాడు రక్షించబడేంత వరకు బాధ్యత మనదే, రక్షించబడిన వారిదే. కాబట్టి వారికి తెలియదు, వారు ఎక్కడో మరి ఆ లోకంలో ఉన్న పరిస్థితులను బట్టి వారు బహుశా దేవునికి దూరంగా ఉండొచ్చు. కనుక ఈ సాయంకాలము జక్కయ్య వలె ఆయన్ని చూడాలి అనుకునేను. కాబట్టి అక్కడ చిన్న కుమారుడు అనుకున్నాడు, ఇక్కడ జక్కయ్య కూడా అనుకున్నాడు. మరి నీవేమనుకుంటున్నావు ఈ రాత్రి?
నీ కుటుంబం గురించినటువంటి బాధ్యత. లేదా నీకు రక్షణ లేకపోతే ఈ రాత్రే ఇది రక్షణ దినముగా నువ్వు తీసుకో. నేడు ఇంటికి రక్షణ ఇచ్చి ఉంది, ఆ ఇంటికి అన్న దగ్గర నీ పేరు పెట్టుకో. ఒకవేళ నువ్వు ఇంకా రక్షించబడకపోతే, నీ పాప క్షమాపణ జరగకపోతే, పాపములు క్షమించబడిన అనుభవం లేకపోతే, నీతిమంతుడిగా జీవించే విధానం లేకపోతే, ఇంకా ఏదో లోకాశలు లోక విధానాలు వెళుతున్నట్లయితే, లేదా నమ్మకార్థ జీవితం జీవిస్తున్నట్లయితే, ఈ రాత్రి దేవుడు నిన్ను ఆహ్వానిస్తున్నాడు, ప్రేమతో పిలుస్తున్నాడు. ఈ ప్రశస్తమైన సమయంలో ఆయన పరిశుద్ధ పాద సన్నిధిలో నువ్వు కూర్చొని ఉండగా, దేవుని ఆత్మని సంధిస్తుండగా నువ్వు ఆయనకు లోబడినట్లయితే, ఎస్ లార్డ్ ఐ ఆమ్ రెడీ అని నువ్వు చెప్పినట్లయితే, ప్రభువా నేను సిద్ధమే, నన్ను రక్షించిన పాపములు కడుగు, పవిత్రపరచని నీ జన్మ కర్మ పాపములు ఆయన దగ్గర ఒప్పుకున్నట్లయితే ఆయన సరిచేస్తాడు, రక్షిస్తాడు. కాబట్టి ఇదే రక్షణ దినం, ఇదే అనుకూలమైన సమయం. ఇప్పుడే అనుకూలమైన సమయము కనుక ఇక్కడ జక్కయ్య కూడా అలాగే చేస్తూ వచ్చాడు, అనుకున్నాడు. కాబట్టి మొదటిగా జీవితాన్ని మార్చుకోవాలి అనుకున్నాడు. ఆ చిన్న కుమారుడి జీవితం పూర్తిగా మారిపోయింది. ఏమేమి వచ్చాయి ఆయనకి? చేతికి ఉంగరము, కాళ్లకు చెప్పులు, జోళ్ళు, ప్రశస్తమైన వస్త్రములు, ఇంకా విందు. అప్పుడు ఎంతకాలమైందో భోజనం చేసి, పందులు దీని దగ్గర తిన్నా ట్రై చేసాడు, దొరకలా. కాబట్టి విందు భోజనం చేస్తూ ఉన్నాడు. ఇవన్నీ లభించాయి. ఒక్క ఐడియా చేంజ్డ్ హర్ లైఫ్. కాబట్టి ఒక్క ఐడియా ఆయన జీవితాన్ని మార్చివేసింది. అలాగే ఈ జక్కయ్యను మనం చూసినప్పుడు తన జీవితంలో కూడా ఏమైంది? మారిపోయాడు. అప్పటి వరకు ట్యాక్స్తో వసూలు చేసేవాడు ఎక్కువ, లేదా ధనవంతుడు అనేటువంటి గర్వంతో ఉన్నాడు, అన్నీ పోయాయి. ఇప్పుడు ఆ ఇంటిలోనికి యేసయ్య ప్రవేశించాడు, రక్షణ వచ్చింది. కాబట్టి నీ జీవితం మారాలి అంటే ఈ రాత్రి ఒక నిర్ణయం తీసుకోవాలి. నీ జీవితంలో రక్షణ కావాలి, నీకు నీ కుటుంబానికి కావాలి అంటే ఈ రాత్రి ఒక నిర్ణయం తీసుకోవాలి. మరొక సందర్భాన్ని కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. అనుకున్నటువంటి సందర్భం మరొకటి ఉంది. అది మనకు తెలిసినటువంటిదే. ఆ రక్తస్రావము కలిగినటువంటి స్త్రీ, అది మనకు తెలుసు కాబట్టి నేను రిఫరెన్స్ మీకు చదివించట్లేదు. ఏమైంది? ఆమె ఏమనుకుందంట? ఆయన వస్త్రపు చెంగు మాత్రము ముట్టుకుంటే చాలు అనుకుంది. బాగుపడుదును అనుకొని, కాబట్టి బాగుపడతాను అనుకుంది, ముట్టుకుంటే చాలు అనుకుంది. తన జీవితం పూర్తిగా మారిపోయింది. ఏమైపోయింది? పరిపూర్ణమైన స్వస్థత వచ్చేసింది. పరిపూర్ణమైన స్వస్థత తనకు వచ్చేసింది. కాబట్టి అనుకుంది. కాబట్టి ఒకవేళ అనారోగ్యంతో ఉండి బాధపడుతున్నావేమో, ఈ రాత్రి నువ్వు అనుకో, ఆయన నన్ను ముట్టాలి అని నువ్వు అనుకో, ఆయన వచ్చి ముడతాడు, నిన్ను స్వస్థపరుస్తాడు. స్వస్థపరిచే యెహోవా ఆయనకి పేరు, యెహోవా రాఫా ఆయన పేరు. కాబట్టి స్వస్థత నీకు ఒకవేళ స్వస్థత అంటే ఇక్కడ స్వస్థతలు, ఈ చిన్న చిన్న స్వస్థతల గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదండి. ఎప్పుడైతే ఆత్మరక్షణ ఉంటుందో, రక్షించబడతామో, పాపములు క్షమించబడిన అనుభవం ఉంటుందో, అప్పుడు వచ్చే చిన్న చిన్న రోగాలు అవే పోతాయి. దేవుడు తీసేస్తాడు. అవి రాలేవు దగ్గరికి. మనం పరిశుద్ధంగా ఉన్నప్పుడు అవి దగ్గరికి రాలేవు. వచ్చినప్పుడు కూడా టెంపరీగానే ఉంటాయి, పోతాయి. మనం ప్రభువుని అడిగిన వెంటనే అవి తీసివేయబడతాయి. కాబట్టి ఈమెకైతే దీర్ఘకాలికంగా ఉంది. ఎంతో కాలముగా ఆమె అక్కడ సాక్ష్యం చెప్తూ ఉంది. కాబట్టి ఎంతో కాలంగా బాధపడుతోంది. ఏం చేసిందంట? డబ్బంతా డాక్టర్ల కోసం ఏం చేసేసానని చెప్తుంది. అయితే ఎప్పుడైతే ఆయన వస్త్రపు చెంగు ముడితే చాలు అనుకుందో, తన జీవితం మారిపోయింది. తన యొక్క జీవితం పూర్తిగా మారిపోయింది. కాబట్టి ఒకవేళ స్వస్థత కావాలని నువ్వు ఆశిస్తున్నావా? నీ హృదయానికి స్వస్థత, ఆలోచనలకు స్వస్థత. మనకు కావాల్సింది ఎక్స్టర్నల్ స్వస్థత కాదు, అంటే శరీరమునకు కాదు స్వస్థత. దేనికి కావాలి? 3 ఉంటాయి కదా. ఏమేమి ఉంటాయి మనిషికి? శరీరము, ఆత్మ, ప్రాణము కదా. ప్రాణము, ఆత్మ, శరీరం. శరీరం ఎక్కడ ఉంటుంది? పైకి కనిపిస్తూ ఉంటుంది. తర్వాత ప్రాణం ఎక్కడ ఉంటుంది? రక్తములో ఉంటుంది. మరి ఆత్మ ఎక్కడ ఉంటుంది? హృదయంలో ఉంటుంది. హృదయం అన్నిటికంటే
మోసకరమైనది. కాబట్టి అక్కడ ఈ ఆత్మ ఈ మోసాలన్నిటిని జయించి అక్కడికి వెళ్ళాలి ఆత్మ. ఇప్పుడు శరీరంలోకి వచ్చిన అనారోగ్యం గురించి మనం చాలా కేర్ తీసుకుంటాం కదా. కొంచెం అనారోగ్యం వస్తే వెంటనే ఏదో ఒకటి చేయిందే మనం ఊరుకోం. శరీరాన్ని దేవుడు ఎలా డిజైన్ చేశాడంటే ఇది సెల్ఫ్ హీలింగ్ ఉంటుంది. శరీరానికి అనారోగ్యం వచ్చినప్పుడు తనంత తానే హీల్ చేసుకోగలిగినటువంటి గుణాన్ని ఆ శరీరానికి దేవుడు ఇచ్చాడు. డిజైన్లోనే చేశాడు ప్రారంభంలోనే. అయితే మనం ఏదన్నా వచ్చిన వెంటనే మందులు వేయటం అలవాటు చేయటం ద్వారా ఏమైందంటే ఆ సెల్ఫ్ హీలింగ్ అనేది పోయింది శరీరానికి. కాబట్టి ఇప్పుడు పెద్దానికి జ్వరం వస్తే మందు, తలనొప్పి వస్తే మందు, ఏదొచ్చినా సర్వరోగ నివారణ ఒకటి ఉంది. ఏంటది? ఇప్పుడు మనం వేసుకునేది సర్వరోగం. ఏదొచ్చినా వేసుకుంటారు డోలో కదా. డోలో 6 ఫిట్ వేసుకోవడం. ఏదొచ్చినా నీకు జ్వరం వచ్చినా, తలనొప్పి వచ్చినా, ఒళ్ళు నొప్పులు వచ్చినా, ఏ నొప్పికై నీకు అదే. కాబట్టి ఈ శరీరానికి మనం అవకాశం ఇవ్వడం లేదు. సెల్ఫ్ హీలింగ్కి శరీరానికి అవకాశం ఇవ్వడం లేదు. కాబట్టి శరీరము అనారోగ్యం పాలైనప్పుడు మనం ఈ శరీరాన్ని మనం శుభ్రంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఈ శరీరం గురించిన భద్రత తీసుకుంటాం, మంచిదే. రెండోది ప్రాణం. ప్రాణం అంటే ఏంటి? రక్తము. ఈ రక్తానికి దోషం వచ్చినప్పుడు, ఏదన్నా దానికి ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? మందులు వాడుకొని దాన్ని బాగు చేసుకుంటాం. ఇప్పుడు ఆత్మకు స్వస్థత కావాలి. ఆత్మ కూడా ఏమవుతుంది? ఆత్మలో కూడా చాలా అపవిత్రత అనేది మన హృదయంలో ఉంటుంది. మాటల ద్వారా, క్రియల ద్వారా, చూపుల ద్వారా, ఆలోచించడం ద్వారా ఇవన్నీ కూడా ఆ హృదయమును పాడు చేస్తూ ఉంటాయి. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. దాన్ని గ్రహించగలిగిన వాడు ఎవడంటే ఎవరైతే యేసుక్రీస్తు రక్తంతో కడుగబడ్డారో వారే గ్రహించుకుంటారు. కాబట్టి ఆ రక్తము చేత నీవు నేను కడుగబడాలి. కాబట్టి ఇక్కడ స్వస్థత అంటే కేవలము ఆమెకు శారీరకంగా దేవుడు స్వస్థత ఇచ్చాడు, అంతేకాదు. ఏమన్నాడు? సమాధానం గలదానమై వెళ్ళు. ఎందుకంటే సమాధానం వచ్చేసింది. అంటే రక్షణ కూడా ఇచ్చేసాడు దేవుడు. కాబట్టి మనం రక్షణ చాలా ప్రాముఖ్యమైనది. నీ పాపములు క్షమించబడిన అనుభవం లేకపోతే మాత్రం, ఏ మాత్రము ఆ వాక్యానికి మనం లోబడకపోతే మాత్రం మన జీవితం ఎప్పటికీ మార్పు చెందదు. ఎన్నో ఐడియాలు వేసుకుంటూ మనం ముందుకు వెళ్ళినప్పటికీ కూడా ఏం ప్రయోజనం లేదు. జలప్రళయం వచ్చింది. జలప్రళయం వచ్చిన తర్వాత అందరూ చచ్చిపోయారు. ఎవరు మిగిలారు? నోహ కుటుంబం మిగిలింది. వాళ్ళు ఎవరి పిల్లలు? వాళ్ళ పేర్లు ఏంటి? షేము, హాము, యాపెత్ అనేవాడు. వీళ్ళ సంతానం భూమి మీద అభివృద్ధి చెందింది. వారు అందరూ అభివృద్ధి చెంది బాగా నడుచుకుంటూ వెళ్తున్నారు. షినార్ దేశానికి వచ్చేసరికి ఏం కనపడింది? వారికి గొప్ప మైదానం కనపడింది 11వ అధ్యాయంలో. ఏమనుకున్నారు వాళ్ళు? ఒక గోపురాన్ని కడతాం. ఐడియా. ఏం ఐడియా? ఒక గోపురాన్ని కడతాం. ఎందుకు గోపురాన్ని కట్టాలి? ఎందుకు కట్టాలంటే దేవుడు అంతకు ముందు మన పితరులని నీళ్ళల్లో ముంచేసి చంపేశాడు. జలప్రళయముతో వీళ్ళందరూ చనిపోయారు. కాబట్టి ఈ నీరు ఎంత నీరు వచ్చినా మునగనటువంటి ఒక టవర్ కడదామని ప్రారంభించారు. ఇది ఒక సొంత ఐడియా, సొంత ఆలోచన. కాబట్టి దేవునికి వ్యతిరేకముగా చేసిన ఆలోచన ఏమైపోయింది? అది తారుమారైపోయింది. ఇంకేమనుకున్నారంటే వాళ్ళు దేవుడి దగ్గరికి ఎక్కి వెళ్ళిపోవచ్చు. మనం ఆ గోపురము ఆకాశంలోనూ కట్టామనుకోండి, మెట్లెక్కుతూ ఒక రోజు పరలోకంలో ఉంటాం, దేవునితో ఉంటాం అని ప్రజలను ఒప్పించి, ప్రజలకు చెప్పి, వారితో పనులు చేయించి ఆ గోపురాన్ని కట్టడం ప్రారంభించారు. ఈ రోజుల్లో చాలా మంది ఇలాగే చేస్తూ ఉంటారు. పరలోకానికి వెళ్ళడానికి యేసుక్రీస్తు మాత్రమే మార్గము అని చెప్పినప్పుడు, అది కాదండి, మేము గోపురం కడతాం, గోపురాలు కట్టి గోపురాల ద్వారా వెళ్ళాలనుకుంటారు. అంటే మానవ పద్ధతుల ద్వారా, ఆచారముల ద్వారా, క్రమము లేనటువంటి విధానము ద్వారా, లేదంటే ఇంకా దేవునికి అవి సమర్పించుట ద్వారా, లేదంటే తల వెంట్రుకలు ఇచ్చుట ద్వారా, ఇలాంటివి ఏవేవో కొన్ని ఆచారాలు చేసి మేము పరలోకానికి వెళ్తాం అనుకుంటారు. అదంతా బాబేలు గోపురం యొక్క లక్షణం అన్నమాట. కాబట్టి సొంత ఆలోచన వాళ్ళు కూడా చేశారు, కానీ అదేమైపోయింది? దేవుని ఎదుట నిలువలేకపోయింది.
కాబట్టి తారుమారు అయిపోయింది, భాషలు వచ్చాయి, వాళ్ళు చెదిరిపోయారు, ప్రపంచమంతా విస్తరించారు. కాబట్టి ఈ సాయంకాలము నీ జీవితంలో నువ్వు ఎలాంటిది కావాలని అనుకుంటున్నావు? అనుకొని చిన్న కుమారుడు అనుకున్నాడు, తర్వాత జక్కయ్య అనుకున్నాడు, రక్షణ వచ్చింది, ఇంట్లోకి రక్షణ వచ్చింది. తర్వాత ఆ స్త్రీ అనుకుంది, తనకి పరిపూర్ణమైన స్వస్థత మరియు సమాధానం వచ్చింది. మరి నీవు ఏమి కావాలనుకుంటున్నావో ఈ రాత్రి ప్రభు దగ్గర నువ్వు మౌనముగా చెప్పు. ఆయన ఎవరికి చెప్పలేదు. చిన్న కుమారుడు చెప్పాడా? అనుకున్నాడు, బయటికి చెప్పలేదు. అలాగే జక్కయ్య కూడా అనుకున్నాడు, వెళ్ళి చెట్టు ఎక్కాడు అంతే, అనుకున్నాడు, ఎవరికి చెప్పలేదు. ఇక్కడ స్త్రీ కూడా ఎవరికి చెప్పలేదు. అందరిలో ఆ గుంపులో అడుగున ఉండి నడుచుకుంటూ వెళ్ళి అలాగో దొర్లుకుంటూ వెళ్ళి ఆయన వస్త్రం చెంగు ముట్టింది. నువ్వు దేవునితో మాత్రమే చెప్పటం, అనుకోవడం. నువ్వు అనుకున్నట్లయితే దేవుడు తప్పనిసరిగా దాన్ని నెరవేర్చాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి ఇలాంటి సందర్భాలు ఇంకా దేవుని యొక్క గ్రంథంలో అనుకున్నవి, ఉదాహరణకి ఎస్తేరును మనం చూసినట్లయితే, ఎస్తేరు గ్రంథంలో ఎస్తేరు రాజు దగ్గరికి వెళ్ళాలి, కానీ పర్మిషన్ లేదు. వెళ్ళకపోతే తన జాతి అంతా నశించిపోతుంది, చంపేస్తారు. ఇప్పుడు ఏమంటుంది? నేను నశించదను అనుకొని, నేను నశిస్తాను అనుకుంది అంతే. నశించదని అనుకొని వెళ్ళి రాజుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన కనికరము చూపాడు. ఏమైపోయింది? తన జాతిని రక్షించుకుంది ఎస్తేరు. ఎందుకు? ఒక ఐడియా, ఒక ఆలోచన అనుకొని, నశిస్తాను పర్వాలేదు అనుకొని వెళ్ళింది. నేను కూడా దేవుని దగ్గర అనుకొని చెప్పాలి, ప్రభువా ఇది అని మనం ఇది నేర్చుకున్నట్లయితే మన జీవితములు అద్భుతముగా మార్చబడతాయి. అందరి జీవితాల్లో ఇది జరుగుతుంది. అట్లనే ఇంకా మన రూతును గనక మనం చూసినట్లయితే, రూతు గ్రంథంలో కూడా రూతు ఏం చేసింది? మోయాబు దేశము నుంచి, ఈ మోయాబీలు ఎవరు? మోయాబీలు ఎక్కడి నుంచి వచ్చారు? లోతు కుమార్తెల ద్వారా లోతు కనినటువంటి ఒక సంతానమే ఈ మోయాబీలు. ఇప్పుడు ఈ మోయాబీలు అంటే ఆ అక్రమైనటువంటి విధానంలో పుట్టినటువంటి సంతానంలో ఉన్నామే ఈ రూతు. 1300 సంవత్సరాలు అయిపోయింది లోతుకి ఆ సంతానం అభివృద్ధి చెంది. అప్పటికి మోయాబు దేశంలో ఆ రూతు ఉన్నటువంటి సమయానికి దాదాపు 1300 years. ఈ 1300 సంవత్సరాలు జరిగిన తరువాత ఎప్పుడైతే ఈమె మోయాబీరాలు అయినప్పటికీ కూడా అంటే పాపిష్టి ఏమంటారు వంశము అని చెప్పొచ్చు. ఒకవేళ ఆ మోయాబీలు ఎవరు కూడా ఇశ్రాయేల్ ప్రజలు వారిని ఇష్టపడరు. మోయాబీరాలు అయినప్పటికీ కూడా ఆమె ఏమనుకుంది? నీ దేవుడే నా దేవుడు, కాబట్టి నేను నీతోనే వస్తాను, నన్ను మాత్రం ఉండిపోమ్మని చెప్పవద్దు, నీ దేశానికి వచ్చేస్తా అని అనుకొని అత్తగారిని వెంబడించింది. ఎలా మారింది జీవితం? యేసుక్రీస్తు ప్రభువారి వంశావళిలోకి వచ్చేసింది. ఎంత అద్భుతమైన విషయం చూడండి. లోతు చేసిన పాపము, లోతు కుమార్తెను జరిగించినటువంటి పాపము ద్వారా పుట్టి శాపగ్రస్తమైనటువంటి ఆ వంశము మరలా యేసుక్రీస్తు ప్రభువారి వంశావళిలోనికి తీసుకొని రాబడింది. ఒక వ్యక్తి ఐడియా చూడండి ఎంత మార్పు చెందింది. అబ్రహాము, లోతు ఇద్దరు సహోదరులు. లోతు కూడా నీతిమంతుడే, కానీ కుమార్తెలు చేసిన ఆ దినాల్లో అక్కడున్న పరిస్థితులను బట్టి, మరి వారికి సంతానం కావాలి కాబట్టి వారు చేసిన పనిని బట్టి వారు ఏమైపోయారంటే శపించబడ్డారు. అయితే వారిని మరలా అబ్రహాము లైన్లోకి దేవుడు తీసుకురావాలని నిర్ణయించాడు. దానికి సాధనముగా ఈ యొక్క రూతును తీసుకున్నాడు. కాబట్టి ఆమె అనుకొని వెంబడించి వచ్చింది. కాబట్టి బోయజు వివాహం చేసుకోవడం, కుమారుడు కలగడం, ఆ విధంగా వంశావళిలో నుంచి క్రీస్తు రావటం జరిగింది. ఎంత గొప్ప విషయం. మరి నీవు నేను ఏమనుకుందాం ఈ రాత్రి? నీకేమైనా ఉన్నాయా అనుకోవలసినవి? లేదా నాకేమి లేవండి, నేను ఐఎమ్ ఆల్ రైట్, ఐఎమ్ ఓకే అనుకుంటున్నావా? ఒకవేళ అలా ఉంటే మంచిదే, కానీ దానికంటే గొప్ప విషయాలు ప్రభువును అడగటానికి సిద్ధపడాలి.
దానికంటే గొప్ప విషయాలు. కాబట్టి ప్రభు దగ్గర నుంచి ప్రభువుకి గొప్ప ఇవ్వడానికి సిద్ధపడాలి. గొప్పవి అట్లానే హన్నా జీవితాన్ని మనం గమనించినప్పుడు తను కూడా ఏం చేసింది? అనుకోని కుమారుడిని ఇచ్చేసింది. తనకి దేవుడు కుమార్తెలు అనుగ్రహిస్తూ వచ్చాడు. బైబిల్ గ్రంథంలో ఇలాంటి ఎన్నో మనం చూస్తాం. మనకి యుగాంతమందున్న మనకు, చిరుదల ఉన్న మనకు బుద్ధి కలగడానికి ప్రభువుని రాస్తూ వచ్చాడు. కనుక రాయించాడు నీ కొరకు నా కొరకు. వీటిని మనము తప్పనిసరిగా పాటించవలసిన వారంగా ఉన్నాం. కనుక ఈ రాత్రి ఒక నిర్ణయం తీసుకుందాం. ప్రభువా, నాకు కూడా ఇదిగో ఈ ఐడియా ఉంది, లేదా నేను కూడా ఇలా అనుకుంటున్నాను, నువ్వు నన్ను ఆశీర్వదించు. చిన్న కుమారుడిని నువ్వు ఆశీర్వదించావు, అతని జీవితం పూర్తిగా మారిపోయింది. జక్కయ్యని ఆశీర్వదించావు, రక్షణ వచ్చింది. ఆ అనారోగ్యంతో రక్తస్రావం గల స్త్రీని నువ్వు నీ వస్త్రపు చెంగు ముట్టింది, స్వస్థత ఇచ్చావు, సమాధానం ఇచ్చావు. ఇంకా రూతు, అలాగే ఎస్తేరు, మరి వీళ్ళందరినీ కూడా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఏదైనా ఒక నిర్ణయంతో ఇక్కడి నుంచి వెళ్ళాలని ప్రభు నిన్నను కోరుకుంటూ ఉన్నాడు. ఏదైనా ఒక మంచి ఆలోచన ప్రభువుని అడుగుదాం, అనుకుందాం. ప్రభువా, ఇదిగో ఇది చేయాలి, నా కొరకు ఇది చేయి అని నువ్వు అడిగినట్లయితే, విశ్వాసముతో ఆయన దగ్గరికి వచ్చినట్లయితే ఆయన దాన్ని తప్పకుండా నెరవేరుస్తాడు. కాబట్టి ఆయన తనిచ్చిన వాగ్దానము నెరవేర్చాలని ఏం చేస్తున్నాడు? ఆతృత పడుతున్నాడు. ఆయనకు ఆతృత ఉంది, ఇచ్చిన మాట నెరవేర్చాలని. కానీ మనం అడగలేకపోతున్నాం. ఇది ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ప్రభువు మనకి ఇచ్చినటువంటి మాట, వాగ్దానము, లేదంటే ఏదైతే మనకు సిద్ధపరిచాడో అది ఇవ్వాలి అని ఆయన తొందరపడుతున్నాడు, కానీ తీసుకోవడానికి మనకు తొందరలేదు. ఎందుకంటే మనకి దీని మీద అవగాహన సరిగా లేనందువల్ల. కనుక దేవుని పిల్లలముగా మొట్టమొదటిగా మనం మార్చబడాలి. పాపములు క్షమించబడిన అనుభవం ఉందా లేదా? ఉంటే మంచిదే. నీతో పాటు నీ కుటుంబం రక్షించబడాలి, ఇది 2వ స్టెప్. 3వది, నీ కుటుంబముగా వచ్చి దేవుని యొక్క మందిరములో ప్రభువుని ఆరాధించాలి, ఇది 3వ స్టెప్. ఇప్పుడు నువ్వు ప్రభువుని అడుగు, వీటిలో ఏది కొరతుందో, నీ రక్షణ, నీ కుటుంబ రక్షణ, లేదా కుటుంబంలో ఉన్న వారి మందిరానికి రావడం లేదా, ఏదుందో అది ప్రభువుని అడగడానికి సిద్ధపడు. ప్రభు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. ఇశ్రాయేలు ప్రజలు మొరపెట్టినప్పుడు ఆయన ఏం చేశాడు? వారిని జ్ఞాపకం చేసుకున్నాడు. కాబట్టి యోనా మొరపెట్టినప్పుడు యోనాని జ్ఞాపకం చేసుకున్నాడు. హిజ్కియా మొరపెట్టినప్పుడు దేవుడు జ్ఞాపకం చేసుకుని ఆయుష్ను పెంచాడు. నీవు కూడా అడిగినప్పుడు, ఒక ఆలోచనతో నువ్వు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు దాన్ని తప్పకుండా ఆయన సఫలపరుస్తాడు. అయితే మనకు ఉన్నటువంటి బలహీనత ఏంటంటే, మన జీవితంలో ఉన్నటువంటి బలహీనత, మనకి మనమే సెల్ఫ్ గోల్ అంటారు. అంటే మనకి మనమే నష్టం చేసుకుంటాం. ఎట్లంటే ఇది జరగదు, ముందు ఏమనుకుంటాం, ఇది మనం అడుగుతున్నాం కానీ అబ్బా ఇది ఏం జరుగుతుందని, జరగడం చాలా కష్టం అనుకుంటాం. దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. కాబట్టి ఇక్కడ మనలో ఉన్నటువంటి పాపాన్ని ఆయన కడిగి వేశాడు, మనం పరిశుద్ధపరచబడ్డాం. ఇప్పుడు ఆయన పిల్లలము, మనం ఏది అడిగితే ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మనం అడగాలి. కనుక మనందరి జీవితాల్లో మరి ఆయన్ని అడిగేటువంటి అనుభవం మనం నేర్చుకోవడానికి సిద్ధపడదాం. దీనికి సాధనం ఏంటంటే, దేవుని యొక్క వాక్యం ప్రతిరోజు చదవాలి. వాక్యము చదవకపోతే దేవునికి మనకి సంబంధం లేదండి. సంబంధము, ఇప్పుడు మీ దగ్గర సెల్ ఫోన్స్ ఉన్నాయి, దీనిలో ఇప్పుడు కరెంటు పోయింది కాబట్టి దానిలో ఏమంటారు, సిగ్నల్ ఉంటుందా? ఉండదు. సిగ్నల్ లేదనుకోండి, ఇంకా ఫోన్ వల్ల ఏంటి ప్రయోజనం ఉందా? ఏం ప్రయోజనం లేదు. ఫోన్ తీసి పక్కన పడేయటం, అది ఎంత 10,000 1,00,000 ఫోన్ కావచ్చు. సిగ్నల్ లేనప్పుడు ప్రయోజనం ఏముంది? సిగ్నల్ ఉంటేనే నువ్వు ఎవరితోనే మాట్లాడగలుగుతావు, సిగ్నల్ ఉంటేనే నువ్వు ఏదైనా చూడగలుగుతావు. దేవుని యొక్క వాక్యము ప్రభువుతో మనకి ఏర్పాటు చేయబడిన ఒక సిగ్నల్. ఇది లేనంత కాలం ఆయనకి, నీకు, నాకు సంబంధం ఉండదు. దేవుని యొక్క వాక్యం ప్రతి దినము చదవాలి. మనం చదివి ప్రభుతో మాట్లాడడం నేర్చుకోవాలి. ఇది రక్షణ ఔన్నత్యం అంటే. ఇవేమి లేకుండా ఊరకనే వచ్చి 4 మాటలు వినేసి ఆరాధన చేసి ప్రభు వల్ల పాలు పొంది వెళ్ళిపోయి వస్తూ ఉంటే ఎప్పుడు ఇలాగే ఉంటాం. ఆత్మీయ జీవితంలో అభివృద్ధి అనేది ఉండదు. ఆత్మీయంగా మనం అభివృద్ధి చెందాలని దేవుడు కోరుకుంటాడు. అంటే ఆత్మీయంగా అభివృద్ధి చెందడం అంటే ఏంటంటే, మీకు ఇప్పుడు ఒక హైట్ ఉంది. ఇప్పుడు ఈ బిల్డింగ్ పై నుంచి నుంచున్నాం అనుకోండి, మనకు కొంచెం దూరం కనిపిస్తుంది.
ఇది ఒక 10 ఫ్లోర్లు వేశారనుకోండి, ఆ 10వ ఫ్లోర్ నుంచి చూస్తే చాలా దూరం విషయాలు కనిపిస్తాయి. ఇంకా పైకి వెళ్ళామనుకోండి, భూమి మీద ఉన్నాయన్నీ కూడా చిన్న చిన్నగా కనిపిస్తాయి. అంటే నువ్వు ఆత్మీయంగా ఎదిగే కొలది భూలోక విషయాలన్నీ నీకు చిన్నవైపోతూ ఉంటాయి. వాటి మీద ఆసక్తి ఉండదు. ఎప్పుడైతే భూలోక విషయాల మీద ఆసక్తి పెరుగుతుందో నువ్వు ఆత్మీయంగా కింద ఉన్నావని అర్థం, ఇలాగే చూస్తున్నావని అర్థం. ఎప్పుడైతే పైకి 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 వెళ్ళడం ఆత్మీయంగా ఎదుగుతామో అవన్నీ మనకి చిన్నగా కనిపిస్తాయి. అది ఎంతదైనా సరే, ఏమైనా సరే. అపోస్తుడైన పౌలు మరి తన యొక్క జీవితంలో తనకున్న ఆస్తి అంతా వదిలేసుకొని వచ్చాడు ప్రభు పిలుపు మేరకు. ఆయన దర్శించినప్పుడు దమస్కు దగ్గర ఎంత ఆస్తిపరుడు ఆయన. వాళ్ళు చాలా గొప్ప, ఆ రోజుల్లోనే 500 కోట్లు ఉండేదట అప్పట్లో పౌలు ఉన్నప్పుడే వాళ్ళ ఆస్తి. ఎందుకంటే తండ్రి చాలా ధనవంతుడు, ఆయన్ని వదిలేసుకొని వచ్చాడు. గొప్ప విద్యావంతుడు, చదువును వదిలేసుకొని వచ్చాడు. కాబట్టి ఆయన ద్వారా ప్రపంచమంతా సువార్త ప్రకటించబడింది, పత్రికలు రాశాడు. ఆయన ద్వారా సంఘాలు కట్టబడ్డాయి, సంఘ క్రమం చేయబడింది. ఈరోజు ఇది ప్రామాణికంగా మనం తీసుకొని మనం ముందు కొనసాగుతున్నాం. ఎందుకని? ఒక్క మాటకు విధేయుడై ఉన్నాడు. కాబట్టి మనం కూడా దేవుని యొక్క మాట, వాక్యము నీతో మాట్లాడాలి. దైవజనుడు భగత్ సింగ్ గారి గురించి మరి ఆయన కూడా చదువుకునేటప్పుడే ఆయన్ని ఇంగ్లాండ్ పంపించారు. ఎందుకంటే వాళ్ళకి జిన్నింగ్ మిల్స్ ఉన్నాయి పంజాబ్లో, జిన్నింగ్ మిల్లు. ఈ జిన్నింగ్ మిల్లు, ఒక జిన్నింగ్ మిల్లు పెట్టాలంటే 1000 ఏకర్స్ కావాలండి. అలాంటి 2 ఉన్నాయంట వాళ్ళకి. కాబట్టి రెండిట్లో పని వాళ్ళు ఉన్నారు, ఇంజనీర్లు ఫారిన్ నుంచి వచ్చి చాలా ఇబ్బంది పెడుతున్నారు. నా కుమారుడిని అక్కడికి పంపించి కనుక నేను చదివించినట్లయితే ఇంజనీరింగ్, అతనే వచ్చి ఇక్కడ ఇవన్నీ చూసుకుంటాడు, ఈ ఆస్తి అంతా ఏం చేసుకుంటాం అని చెప్పి వాళ్ళ తండ్రి గారు ఈయన ఇంగ్లాండ్ పంపించారు. అయితే దేవుడు అక్కడ ఆయన పట్టుకొని మరి రక్షించుకున్నాడు. ఇప్పుడు ఇండియా వచ్చిన తర్వాత ఆస్తిలో ఏ భాగము లేదు, అవసరం లేదు. నాకు దేవుడు ఉంటే చాలు. ఆ బాంబేలో పార్కులో కూర్చొని ఏదో ఆ నీళ్లు తాగుతూ పార్కులో వచ్చిన వాళ్ళకి సువార్త చెప్పుకుంటూ అలాగా ప్రభు కొరకు సమస్తాన్ని, గొప్ప 2 డిగ్రీలు కలిగిన వాడు, ఇండియాలో ఫస్ట్ టైం 2 డిగ్రీలు, ఇంజనీరింగ్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ అండ్ అగ్రికల్చర్, 2 ఇంజనీరింగ్ ఉన్నాయి ఆయనకి. ఆ రోజుల్లో అంత గొప్ప చదివినటువంటి వాడు ఆస్తిని అంతా వదిలేసి వచ్చాడు. ఒక్క మాటకు లోబడుట ద్వారా, ఒకని విధేయత ద్వారా ఏమైంది? ఈరోజు ప్రపంచమంతా సంఘాలు ప్రారంభించబడ్డాయి. అపోస్తలుల బోధ, సహవాసం, రొట్టు విరుచుట, ప్రార్థించుట అనేటువంటి ఆదిమ సంఘంలో ఉన్నది తిరిగి రివైవ్ అయిపోయి మళ్ళీ సంఘాల్లోకి వచ్చేసి ఆత్మీయంగా నువ్వు ఎదిగే కొలది భూమి మీద ఉన్నాయని నీకు తక్కువగా కనిపిస్తాయి. అపోస్తలుడైన పౌలుకి తన ఆస్తి చాలా తక్కువదనిపించింది. దైవజనుడు భగత్ సింగ్ గారికి కూడా తన ఆస్తి, తనకున్న చదువు అన్నీ కూడా దేనికి అవసరం లేదు. అవన్నీ చాలా చిన్నగా కనిపించింది, ఎందుకంటే ఆత్మీయంగా వారు అభివృద్ధి చెందారు కాబట్టి. కనుకనే ఈ సాయంత్రము ప్రియ స్నేహితురా, సోదరి, నీ జీవితంలో ఏది కావాలని ప్రభుని నువ్వు అడగాలని ఇష్టపడుతున్నావు, ఇప్పుడు అడుగు. ఆయన నీతో నాతో మాట్లాడుతూ వచ్చాడు. బైబిల్ గ్రంథంలో నిర్ణయాలు తీసుకున్న వారిని మన ముందు ఉంచాడు. చిన్న కుమారుని ఉంచాడు, జక్కయ్యను ఉంచాడు, రక్తస్రావం కలిగిన స్త్రీని ఉంచాడు, రూత్ని, అలాగే ఎస్తేర్ని, వీళ్ళందరినీ ఉంచాడు. కాబట్టి వారు గొప్ప గొప్ప కార్యములు వారి ద్వారా వారు తీసుకున్న చిన్న నిర్ణయమే. ఈ దినం వాళ్ళు తీసుకున్న నిర్ణయము, మరి ఆ రోజు రూతు ఒక చిన్న నిర్ణయము ప్రభు దగ్గర తీసుకున్నట ద్వారా తర్వాతి కాలంలో, తర్వాతి తరములో క్రీస్తు వంశవాళ్ళకి వచ్చేసింది ఆమె. బహుశా ఇప్పుడు మనం తీసుకున్న నిర్ణయం మనకి మన తరములో మనం చూడకపోవచ్చు, కానీ తర్వాత తరములో ఆశీర్వదించబడుతుంది. కనుకనే ఏ నిర్ణయంతో ఇక్కడి నుంచి వెళ్తావో నీ ఇష్టం. ప్రభు దగ్గర దాన్ని పెట్టు, ప్రతిదినము ప్రార్థించు. ప్రభువా, నువ్వు నాతో మాట్లాడావు. చిన్న కుమారుడు అనుకున్నాడు, జీవితాన్ని మార్చావు. ఆ స్త్రీ అనుకుంది, స్వస్థత ఇచ్చావు. జక్కయ్య అనుకున్నాడు, ఇంటిలోకి రక్షణ వచ్చింది. రూత్ అనుకుంది, తన జీవితం అద్భుతంగా మార్చబడి యేసుక్రీస్తు వంశము అంటే శాపగ్రస్తమైన వంశంలో నుంచి ఆశీర్వాదకరమైన వంశంలోనికి వచ్చేసింది. ఎస్తేర్ అనుకుంది, తన జాతిని రక్షించుకుంది. కాబట్టి
మరి నీవు నేను అనుకున్నది ఈరోజు మనకు కనపడకపోవచ్చు, కానీ రాబోయే తరములది ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఇవి కాకుండా నీకు ఇంకేమున్నా ప్రభువుని అడగటం నేర్చుకో. ప్రభు దగ్గర పెట్టిన ఎవరిని అడగొద్దండి. మనం ఎవరిని అడగటానికి వీల్లేదు, ప్రభువుని అడగటమే నేర్చుకోవాలి. వాక్యము చదువుకుంటే ప్రభు నీతో మాట్లాడతాడు. నీకు చదువు రాకపోతే వాక్యం విను. ఒకవేళ ఈ రెండు నీకు తెలియకపోతే ప్రార్థించడం నేర్చుకో. ప్రభువా ఇదిగో ఇది నాకు కావాలి, నాకు ఈ పరిస్థితి ఉంది, నువ్వు ఎరుగుదువు అని గనక నువ్వు అడిగినట్లయితే దేవుడి రాత్రి ప్రార్థన ఆలకిస్తాడు, నీకు సమాధానం ఇస్తాడు, శాంతికరమైన జీవితము అనుగ్రహిస్తాడు. అన్నిటికీ మించి రక్షించబడినటువంటి వారు దినదినం ఆత్మీయంగా ఎదుగుతూ పైకి ఎదుగుతూ వెళ్ళాలి. భూలోక విషయాల మీద మనసు ఉంచకూడదు, పైన వాటి మీదనే మన మనసు ఉండాలి. భూలోక విషయాలు చిన్నగా ఉండాలి, మనకు పెద్దగా అనిపించకూడదు. పెద్దగా మనం చూచామంటే ఆత్మీయంగా దిగజారిపోతాం. సాతాను మనం చూపిస్తాడు అన్ని. యేసుక్రీస్తు వారు కూడా తీసుకెళ్లి కొండ మీదకి తీసుకెళ్లి అన్ని చూపెట్టాడు. యెరూషలేము పట్టణము ఏదో అవన్నీ తీసుకెళ్లి ఏం చేశాడు, ఇదంతా నాదే, ఇదంతా నాదే. ఏంటి ఇదంతా? ఏది? ఈ లోకమంతా ఇదిగో చూడు, ఇదంతా నాదే, నువ్వు నాకు మొక్కితే నీకు ఇచ్చేస్తా అన్నాడు. నిజంగా సాతానుదేనది? చెప్పండి, అది సాతానుడిదా దేవునిదా? మరి సాతానుడు ఎందుకని ఇది నాది అంటున్నాడు? మరి ఆయన కూడా ఏం మాట్లాడలేదు, నీది అనలేదు కదా. అంటే సాతానుడు. అంటే ఇప్పుడు ఆడు స్వాధీనంలో ఉంది ఇదంతా. ఆదాము అవ్వ ఎప్పుడైతే అవిధేయతతో ఆ పండు తిని ప్రభువుకి అవిధేయత చూపి ఆ ఏదైనా నుంచి తోలివేయబడ్డారో ఆ దినము మొత్తం ఈ అంతవాడు వశం అయిపోయింది. లాగేసుకున్నాడు బలవంతంగా, అతను వశమైపోయింది. మరలా దానిని తిరిగి పొందుకోవడానికి యేసుక్రీస్తు ప్రభువు రావాల్సి వచ్చింది. మరలా దానిని పొందడానికే, దాన్ని రివైవ్ చేయడానికే, సమకూర్చడానికే ఆయన వచ్చాడు. అప్పుడు యేసుక్రీస్తు వారు అనుకుని ఉంటాడు, నా తండ్రి చేతుల నుంచి నువ్వు లాగేసుకున్నది ఇది మళ్ళా నాకివ్వడానికి నువ్వు నన్ను మొక్కమంటున్నావని గద్దించాడు సాతాను. కానీ ఈ లోకమంతా కూడా సాతానుడు. కాబట్టి నీకు లోక విషయాలు ఎక్కువ అవుతున్నాయంటే నువ్వు సాతానుడిని ఎక్కువ చూస్తున్నావని అర్థం. సాతాను కార్యములు లేదా సాతాను సంబంధమైన విషయాల్లో పాలు పొందుతున్నావని అర్థం. లోక విషయాలు ఎక్కువగా కనిపించినప్పుడు నీకు, అలా కాకుండా దేవుని విషయాలు ఎక్కువ కనిపిస్తున్నాయి అనుకోండి. ఏంటి లోక విషయాలు ఏంటి, దేవుని విషయాలు ఏంటి? దేవుని విషయాలు, దేవుని యొక్క సంఘము, దేవుని ప్రజలతో సహవాసము, దేవుని సేవకులతో సహవాసము, లేకపోతే ఎప్పుడు దేవునికి సంబంధించిన పనుల్లో మనం బిజీగా ఉండాలి. మన పని మనం చేసుకుంటాం, ఉద్యోగం చేసుకుంటాం, వ్యాపారం చేసి మన పనులన్నింటిలో ఉంటాం. కానీ మనకేం కావాలి? ప్రభువుతో సంబంధం ప్రతిదినము ఉండాలి. లోక విషయాలకి ఎంత ఖర్చు పెడుతున్నాం? సమయం, చాలా టైం ఖర్చు పెడతాం. అదేంటంటే అది సాతాను కొరకు మనం ఖర్చు పెట్టేటువంటిది. దాని నుంచి విడుదల పొందము. అందుకని ఏమన్నాడు? నా రాజ్యమును నా నీతిని మొదట వెతకండి, అవన్నీ మీకు దొరుకుతాయి అన్నాడు. కాబట్టి ఆయన రాజ్యం, ఆయన నీతే దేవుని పని, దేవుని విషయములు, ఆయన రాజ్యము, ఆయన నీతిని మనం వెతకాలి. ఎప్పుడు కూడా ఆ నీతిమంతుని వలె మనం జీవించాలి, దేవుని నీతిని నెరవేర్చేవారిగా ఉండాలి. కనుక ఈ ఆత్మీయ సత్యాలు మన హృదయంలో ఉంచుకొని ఏదో కేవలం అలవాటుగా చేసుకోవద్దండి. బయట చాలా మంది అలవాటుగా చేసుకుంటారు. సంఘాల్లో వారు వెళ్తారు, ఆ ప్రభు సన్నిధిలో లేకపోతే దేవుని మందిరంలో కూర్చుంటారు, వెళ్ళిపోతారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. అది కాదు. దేవుడు మనకు ఒక నూతనమైన దర్శనం ఇచ్చాడు. నూతన నిబంధన సంఘములివి. దీనిలో నువ్వు దినదినం ఆత్మీయంగా ఎదిగితేనే దేవుని పిల్లలంగా మనం ఉంటాం. దినదినము ఎదగాలి, ఒకరోజు కాదు. వాక్యం అనే పాల వలన మనం దినదినము ఎదగాలి. ఏ ఒక్క దినం ఎదగకపోయినా అక్కడ బ్రేక్ పడిపోతుంది. ప్రతి దినము వాక్యము చదువుకొని దానివల్ల ఎదుగుతున్నట్లయితే దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదిస్తాడు. అలాంటి వారు కావాలని ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టి అలాంటి వారిని పిలుస్తూ ఉన్నాడు. అలాంటి వారు అడిగేది ఆయన ఇప్పుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి నీ జీవితంలో, నా జీవితంలో ఏమున్నాయో ప్రభువుని అడుగుదాం. ప్రభు అదిగో నాకు ఫలాంది, అది ఏదైనా కానీ నీ జీవితాన్ని మార్చేసేదైనా అవుతుంది, నీ రక్షణ అయిన అవుతుంది, స్వస్థత అయిన అవుతుంది. ఏదైనా సరే నువ్వు ప్రభువుని అడిగి వాటిని పొందుకోవాలని ఆయన ప్రేమతో నిన్ను ఆహ్వానిస్తున్నాడు. కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యవన బిడ్డలు, దేవుడు యవన కాలంలో మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏమవుతాయంటే భవిష్యత్తులో ఒక బలమైనటువంటి
కుటుంబాలుగా మిమ్మల్ని చేస్తాయి. బలమైనటువంటి విశ్వాస కుటుంబాలుగా దేవుడు చేస్తాడు. ఈరోజు యవనస్తులు తీసుకునే నిర్ణయం, చాలా మంది యవన కాలంలో వారు తీసుకునే నిర్ణయాలు సరిగా లేనందువలన వారి తరం జీవితంలో చాలా చిన్న చిన్న ఉద్యోగాలతో, లేదంటే చాలా మామూలుగా దేవునికి ఏమి పని చేయలేని స్థితిలో వారు ఉండే స్థితిలో ఉంటారు. కాబట్టి యవన కాలంలో తీసుకునే నిర్ణయం చాలా బలమైనది. అందుకని ఏమన్నాడు, యవన కాలంలో కుమారులు బలవంతుని చేతిలో బాణాలు. కాబట్టి యవన కాలంలో నువ్వు నిర్ణయం తీసుకో, ప్రభు దగ్గరికి వచ్చి నిర్ణయం తీసుకో. షడ్రక్, మెషక్, అబేద్నెగో, దానియేలు వారు నిర్ణయం తీసుకున్నారు కాబట్టి వారికి దేవుడు దర్శనాలు చూపిస్తూ వచ్చాడు. అలాగే యవన కాలంలో నిర్ణయం తీసుకున్నాడు యేసేపు, కాబట్టి ప్రధాని అయిపోయాడు. కానీ మనము మన యవన కాలంలో తీసుకునే ఒక నిర్ణయం నీ జీవితాన్ని మార్చేస్తుంది. వన్ ఐడియా క్యాన్ చేంజ్ యువర్ లైఫ్. ఒక్క ఆలోచన నీ జీవితాన్ని మారుస్తుంది. కాబట్టి అలాంటి మార్పు మనం అందరము కలిగి ఉండి ఏదో ఒక మార్పు మనం కోరుకోవాలి ప్రభు దగ్గర. కాబట్టి ఆ విధంగా ప్రభు మనం సిద్ధపరిచినట్లుగా ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేస్తారు. ప్రభు యేసు నిన్ను